హలో ఎవ్రీవన్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అందుకోసం ముందుగా వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అనేది ఎంతవరకు చేసుకోవాలి అనంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవడంలోనే ఆ టేస్ట్ అనేది ఉందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేపే విధానంలోనే మన కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొంచెం సేపు బాగా మనకి ఎర్రగా అయ్యేంత వరకి కర్రీ అనేది మంచి స్మెల్, ఈ పేస్ట్ స్మెల్ అనేది బాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అందులో నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 1 ½ కేజీ చికెన్‌ని తీసుకుంటున్నానండి. చూడండి, చికెన్‌ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే తగినంత ఉప్పు, 1 ½ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం చికెన్ కర్రీస్ అంటే నాన్ వెజ్ కర్రీ ఎప్పుడైనా చేసేటప్పుడు మనకు కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. కారం అనేది తక్కువైందనుకోండి, కర్రీ అనేది మనకి నీసు వాసన వస్తుంది. ఈ విధంగా కర్రీ అనేది స్మెల్ రాకుండా ఉండాలి అనంటే, నీసు వాసన రాకుండా ఉండాలి అనంటే మనం వెజ్ కర్రీస్ కన్నా నాన్ వెజ్ కర్రీస్‌కి కారం అనేది కొంచెం ఎక్కువ వేయాలి. అప్పుడే కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలయపెట్టుకొని మూత పెట్టేసుకుందాం. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి, మనకు కర్రీ అనేది కొంచెం మగ్గింది కదా! ఈ మగ్గిన కర్రీలో మనం ఒక 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక మోడరేట్ ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని బాగా ఒకసారి కలియపెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మనం బాగా ఉడికించుకుందాం. ఈ విధంగా ఉడికిన కర్రీలో చూడండి, కర్రీ అనేది ఎలా ఉడికిందో బాగా ఉడుకుతుంది కదండీ! ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అయితే కర్రీ కుక్ అయిపోయింది. మా బాబు మధ్యలో వచ్చి "కర్రీ రెడీ అయిందా మమ్మీ" అని అంటున్నాడు. ఈ స్టేజ్‌లో అయితే నేను అన్నీ సరిపోయినాయి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో చెక్ చేసుకున్నాను. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. చాలా బావుంది కర్రీ. ఈ విధంగా ఒకసారి కలియపెట్టిన తర్వాత చూడండి, నేనైతే ఇక్కడ కర్రీ ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. అలా పట్టుకోగానే ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా ఉడికింది కదా! ఈ విధంగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా మళ్ళీ ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోనే మనకి గ్రేవీ అనేది ఎక్కువ రావాలి అనంటే అందులో మనం కొబ్బరి పేస్ట్ కానీ, లేకపోతే జీడిపప్పు పేస్ట్ కానీ వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బావుంటుంది. గ్రేవీ కూడా మనకి ఎక్కువ వస్తుంది. చూడండి, మనము కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ థిక్‌గా ఉంది కదండీ! ఇదొచ్చేసి మన ఆప్షనల్. ఎవరి ఇష్టం వాళ్ళది. జీడిపప్పు పేస్ట్ కావాలంటే జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కావాలంటే కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత అందులోనే 1 ½ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని, తర్వాత అందులో బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలియపెట్టుకుందాం. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం సేపు మళ్ళా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనేవి ఉంచుకుంటున్నాను. చూడండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. బాగా దగ్గరకు కూడా వచ్చింది. గ్రేవీ గ్రేవీగా ఉంది. గ్రేవీ అనేది చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఈ విధంగా రెడీ అయిందంటే అంతే, కర్రీ రెడీ. చూసారా? ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ.